హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. రైల్వే ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందా లేదా, మరియు ఇప్పటికే విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ల యొక్క పరిస్థితి ఏమిటి, సో ఆ యొక్క నోటిఫికేషన్స్ను రద్దు చేసే అవకాశం ఉందా లేదా కొనసాగించేటటువంటి అవకాశం ఉందా. సో ఉదాహరణకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఇతరత్ర నోటిఫికేషన్స్కి సంబంధించి ఆ యొక్క భర్తీ ప్రక్రియ అనేది కొనసాగించేటటువంటి అవకాశం ఉందా లేదా టోటల్గా నోటిఫికేషన్ రద్దు చేసేటటువంటి అవకాశం ఉందా అన్నటువంటి విషయాలపై రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఆనంద్ ఎస్ ఖ్యాతి కూడా స్పందించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ విద్య, ఉద్యోగ మరియు ఉపాధికి సంబంధించినటువంటి సమాచారం కోసం మన టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైల్వేలో కొలువులకు ఎర్రజెండా, ఉద్యోగాల భర్తీకి సంబంధించి అంశంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో భద్రత, సేఫ్టీకి సంబంధించినటువంటి పోస్టుల మినహా కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియను ఆపివేసినట్లుగా రైల్వే బోర్డు తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రైల్వే జనరల్ మేనేజర్లకు మరియు ప్రొడక్షన్ యూనిట్లకు రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ అయినటువంటి అజయ్ ఝా కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ ఆదేశాలకు సంబంధించి పూర్తి క్లారిటీతో రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఆనంద్ ఎస్ ఖ్యాతి కూడా స్పందించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరిని తొలగించేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి వారికి భరోసాను అయితే కల్పించడం జరిగింది. అలాగే వారి యొక్క ఉద్యోగ స్వరూపం అయితే మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా తెలపడం జరిగింది. మరియు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నటువంటి నియామక ప్రక్రియలో యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అంటే ఫస్ట్ స్టేజ్ కానివ్వండి, సెకండ్ స్టేజ్ కానివ్వండి, సో ఈ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలై వాళ్ళకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి, సో ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజెస్లో ఉన్నటువంటి ఆ విధంగా ప్రాసెస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి స్పష్టమైతే తెలియజేయడం జరిగింది. అలాగే భద్రతా విభాగంలో మరియు నియామక ప్రక్రియకు సంబంధించి భద్రతా విభాగంలో ఉన్నటువంటి నియామక ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఆటంకం ఉండదని కూడా క్లియర్గా తెలపడం అయితే జరిగింది. సో 2018 నుండి రైల్వే శాఖలో మొత్తంగా మనకు 1,40,840 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అందులో భద్రతకు సంబంధించి 72,274 పోస్టులు మరియు 68,386 పోస్టులు వచ్చేసరికి వివిధ శాఖల్లో ఉన్నాయి. సో వీటన్నిటిని భర్తీ చేసేటటువంటి అవకాశం అనేది ప్రస్తుతం లేదు. కేవలం భద్రతకు సంబంధించినటువంటి 72,274 పోస్టులను అయితే భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి రైల్వే బోర్డు స్పష్టమైతే చేయడం అయితే జరిగింది. సో అలాగే ఈ యొక్క భర్తీ ప్రక్రియకు సంబంధించి సో 58% మేర తగ్గిందని, అంటే రైల్వే యొక్క ఆదాయం అనేది 58% మేర తగ్గిందని, సో కొన్ని కఠిన చర్యలు అనేది తీసుకోవడం తప్పదని, వ్యయ నియంత్రణకు, ఆదాయ పెంపునకు కొత్త మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారు తెలపడం జరిగింది. సో మొత్తంగా పెరుగుతున్నటువంటి అవసరాల నేపథ్యంలో కొత్తగా పట్టాలెక్కేటటువంటి రైళ్లు కానివ్వండి, కొత్త రైల్వే లైన్లు కానివ్వండి, ఇతరత్ర ప్రాజెక్టులకు అదనంగా ఉద్యోగులు కావాల్సి అయితే ఉంది. సో ఈ అవసరాలను బట్టి అనుమతి పొందినటువంటి పోస్టులకు అదనంగా కొత్త ఉద్యోగాలను మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అంటే కొత్త నోటిఫికేషన్లు వస్తాయి, కానీ అవసరాలకు అనుగుణంగా కొత్త నోటిఫికేషన్లను సో మంజూరు చేసినటువంటి ఉద్యోగ పోస్టులకు సంబంధించి కొన్ని నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఇంతకు ముందులా భారీ నోటిఫికేషన్లు అయితే విడుదల చేసే అవకాశం లేదని కూడా తెలపడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 2 ఏళ్ల క్రితం మనకు దేశవ్యాప్తంగా పలు నోటిఫికేషన్లు అయితే విడుదలైతే చేయడం జరిగింది. సో నోటిఫికేషన్లు విడుదల చేసి మిగిలిన వాటిలో ఏదైనా కారణంతో భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభించకపోతే సో అందులో 50% పోస్టులను తిరిగి సరెండర్ చేయాలని చెప్పేసి రైల్వే బోర్డు స్పష్టమైతే చేయడం జరిగింది. ఉదాహరణకు చూసుకుంటే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, సో ఈ ఉద్యోగాలు ఇప్పటికే మనకు నోటిఫికేషన్ విడుదలై సంవత్సరం కూడా దాటిపోయింది. సో 2018-19లో మనకు నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. సో ఆ యొక్క నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులలో 50% పోస్టులను రైల్వే బోర్డు తిరిగి తీసుకోవడం అయితే జరిగింది. సో
వీటికి సంబంధించి భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది, కానీ 50% పోస్టులు అనేవి బ్యాక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పోస్టులను ఈ యొక్క నోటిఫికేషన్లను రద్దు చేసే అవకాశం లేదని కూడా వారు క్లియర్గా అయితే తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది తప్పనిసరిగా కొనసాగుతుంది, కానీ పోస్టులు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డీ కానివ్వండి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో ఆ యొక్క అభ్యర్థులందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో నోటిఫికేషన్ అయితే రద్దు కాదు, కానీ పోస్టులు అయితే తగ్గిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయిన దానికంటే ఎక్కువ ఇంకా గట్టిగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరియు భద్రతకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఆ యొక్క ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో అందరూ కూడా గమనించి ఈ యొక్క ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అనేది మన దేశంలో లేనటువంటి నేపథ్యంలో కాబట్టి ఉన్నటువంటి పోస్టుల్లోనే ఉద్యోగాలు సాధించడానికి కష్టపడండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ సమాచారం పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.